ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శత్రువు దొరికేసే సమయం వచ్చేసింది. వృషభ రాశి వారికి జనవరి 14ను కొత్త మార్పులు, అతిపెద్ద సంఘటనలు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. అసలు ఏ మగ మనిషి ఈ వృషభ రాశి వెనుక పడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. అసలు వృషభ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ శత్రువు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే అంతకన్నా ముందు అసలు వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక గమనించినట్లయితే వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా అయితే కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి అయితే కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే పలు మార్పులు జరగబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎవరైతే కొత్త ఉద్యోగ అవకాశాల కోసం అప్లై చేసుకుని ఉంటారో వారందరికీ కూడా ఈ సమయంలో ఆ కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి. అయితే నూతన ప్రాజెక్టులు ఏవైతే మొదలుపెట్టి ఉంటారో వారికి ఈ సమయంలో ఆ నూతన ప్రాజెక్టుల ద్వారా అయితే వీరికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు. వీరి యొక్క జీతం కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ప్రమోషన్ అవకాశాలు మరియు మీకు నచ్చిన చోటులకు బదిలీలు కూడా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే జరగబోయే సంఘటనల వల్ల వీరు చాలా ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు. అయితే అవి ఏమిటి అంటే ఎవరైతే గతంలో ఈ వృషభ రాశి వారు నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటూ ఆగిపోతున్నారో వారు ఈ సమయంలో ఆ నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మొదలుపెట్టిన నూతన వ్యాపారాలు అయితే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఏవైతే ప్రాజెక్టు ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ వాటిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారో అవి కూడా ఈ సమయంలో అయితే పూర్తవుతాయనే చెప్పవచ్చు. అయితే ఇలా పలు మార్పులు జరుగుతూనే ఉంటాయనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో వృషభ రాశి వారికి చాలా మార్పులు అనేవి వస్తాయనే చెప్పవచ్చు. అయితే వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక విషయంలో అయితే ఈ వృషభ రాశి వారు జాగ్రత్తగా కనుక లేకపోతే మాత్రం వీరు చాలా వరకు నష్టాలు అనేవి చవి చూడవలసి వస్తుంది. కాబట్టి అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే చెప్పాలి. అలా జాగ్రత్తగా గనక మీరు ఉండకపోతే మీ యొక్క జీవితంలో మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే వ్యాపారాల్లోని నూతనంగా మొదలుపెట్టిన కొన్ని వ్యాపారాల వలన అయితే
కొన్ని నష్టాలు కూడా చూడవలసి వస్తుందనే చెప్పాలి. వాటి వల్ల కూడా అయితే కొంతవరకు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి నుండి మిమ్మల్ని మీరు అయితే గనక చాలా తెలివిగా ఆలోచించి గనక మీరు చాలా తేలికగా గట్టెక్కుతారనే చెప్పవచ్చు. అయితే ఈ వృషభ రాశికి చెందిన వారి యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆర్థిక విషయంలో మాత్రం చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. ఈ సమయం అంతా కూడా అయితే ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. కాకపోతే వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితాలకు ఉండబోతున్నాయనే చెప్పాలి. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండాలనే చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన వారికి ఏ విధంగా కుటుంబపరమైన జీవితం ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో ఈ వృషభ రాశి వారికి అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పాలి. అయితే ఆ ఇబ్బందుల వలన అయితే మాత్రం ఈ వృషభ రాశి వారు చాలా వరకు అయితే వారి యొక్క కుటుంబ సభ్యులతో దూరంగా ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల అయితే ఈ వృషభ రాశి వారికి వారి కుటుంబ సభ్యులకి మధ్య అయితే ఎడబాటు పెరుగుతుందనే చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా కూర్చుని కనుక మీరు చర్చించుకోగలిగితే మీరు ఆ గొడవలన్నిటిని కూడా అయితే నియంత్రించుకోగలుగుతారనే చెప్పవచ్చు. కాబట్టి ప్రశాంతంగా అయితే మీరు ముందుకు వెళ్ళాలనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, వైవాహిక జీవితంలో ఈ వృషభ రాశి వారికి అయితే చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పాలి. అయితే ఏవైతే గతంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య అనుమానాలు, అపార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పవచ్చు. కాకపోతే వీలైనంత వరకు కూడా అయితే ఈ వృషభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామి ఉద్యోగపరంగా అయితే చాలా అభివృద్ధి అనేది ఉండబోతుందనే చెప్పాలి. ఇలా చాలా వరకు కూడా అయితే వీరి యొక్క వైవాహిక జీవితంలో పలు మార్పులు అయితే జరుగుతాయనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, ఆరోగ్యపరమైన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ప్రతిదాన్ని కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలా అశ్రద్ధ చేయడం వల్ల అయితే మాత్రం ఇది చిన్న సమస్య కదా అని అశ్రద్ధ చేస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన విద్యార్థులకు విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, విద్యార్థులకు విద్యాపరమైన జీవితంలో అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికే సమయం అని చెప్పాం కదా. అయితే శత్రువు అంటే ఎవరో కాదు, మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని ప్రతి పనిలోనూ వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వారు మీ కొలీగ్స్లో కానీ, లేదా మీ సహ ఉద్యోగుల్లో కానీ, లేదా సహ వ్యాపారంలో కానీ, మీతో పాటు చేసుకునే ఇతర రంగాలు ఏ రంగాల్లో ఉన్నవారైతే వారి యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి మీ జీవితాన్ని కాపాడుకోండి. చూశారు కదా, అసలు వృషభ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు ఎలా దొరికేశాడో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.